ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని ఒక వాక్యమును చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనమును చదువుకుందాం. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె సమాధిలో వంగి చూడగా. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. రండి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీ వ్యక్తిగతమైన ధ్యానాలు ముగించుకున్నారని నేను భావిస్తున్నాను. వ్యక్తిగతమైన ధ్యానాలు, సామూహికమైన ధ్యానాలు, క్రైస్తవునికి రెండు విధాలైనటువంటి అనుభవాలు ఉంటాయి. వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయ అనుభవం, సామూహికమైన అనగా సంఘపరమైనటువంటి ఆత్మీయ అనుభవం. ఇతర మతాల్లో చాలా చోట్ల వ్యక్తిగతమైన వాటికి పెద్ద ప్రాముఖ్యత ఉండదు. అంతా సార్వత్రికంగా, అంతా కామన్గా ఏదో చేయడము, వెళ్ళిపోవడం, కూర్చోవడం, భజన చేయడమో లేకపోతే ఇంకేదైనా ఇటువంటివి ఉంటాయి. సామూహికమైనది ఎంత కార్పొరేటివ్ వేలో జరుగుతుంది ఎంత ప్రాముఖ్యమో, ఇండివిజువల్గా అనగా వ్యక్తిగతంగా జరిగేది కూడా అంతే ప్రాముఖ్యం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి ఇంకా వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితంలో అధికంగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, యూట్యూబ్ చూస్తున్నవారు అనగా యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నవారు ఆ కామెంట్ సెక్షన్లో దయచేసి మీరు కామెంట్స్ పెట్టండి. మీరు కామెంట్స్ పెట్టడం కోసం నేను ఎదురు చూస్తున్నాను. కామెంట్స్ పెడితే మీకు నేను రిప్లై ఇస్తాను. మీ విమర్శలు, మీ కామెంట్స్, మీ సలహాలు వీటన్నిటి పెట్టగలిగితే దాంట్లో నేను వీలైనంత త్వరగా ఇంచుమించు ఒక్క రోజులోపే మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. తద్వారా ఒక కమ్యూనికేషన్ మీతో నాకు లేదా నాకు మీతో ఒక మంచి ఆత్మ సంబంధమైన సత్సంబంధం ఏర్పడుతుంది అని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమం అంతా దేవుని నా మహిమార్థమే జరుగుతున్న కార్యక్రమే కానీ నా వ్యక్తిగతమైన పేరు ప్రతిష్టల కోసమో, కీర్తి ప్రతిష్టల కోసమో, మా సంఘం యొక్క విస్తరణ కోసమో జరుగుతున్న కార్యక్రమం కాదు. ఆయన హెచ్చవలసి ఉన్నది అంటే ఆయన ఖచ్చితంగా హెచ్చవలసి ఉంది అంతే. దీని ఉద్దేశం అదే. సరే, దేవుని స్తోత్రం. మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో నిర్గమనం ఎలా, అంతకుముందు పునరుత్థానం ఎందుకు, ఇప్పుడు మనం ఆలోచించే విషయం యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 20th chapter 11th verse. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రము ధరించిన ఇద్దరు దేవదూతలు. మేరీ arrived back at the tomb, broken and sobbing. She stooped to peer inside and through her tears. Mary arrived back to the tomb. మిగతా తర్జుమాల్లో లేని విధంగా బ్రియాన్ సిమన్స్ గారు ఇలా చెప్పాడు, ఆమె మరలా సమాధి దగ్గరికి వచ్చిందట. అంటే దాని అర్థం ఏంటి? ఆమె వెళ్ళిపోయిందనే కదా. ఆమె వెళ్ళిపోయి తిరిగి వచ్చింది. ఒకసారి వెళ్ళింది, మళ్ళీ తిరిగి వచ్చింది శిష్యులతో, ఇద్దరితో. మరలా వెళ్ళింది, మరలా వచ్చింది. అనగా 2 సార్లు లేదా 3 సార్లు ఆమె సమాధి దగ్గరికి వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఒక 5 గంటలు 5 AM నుంచి ఉదయం 5 గంటల నుంచి ఇంచుమించు 9 గంటల లోపు జరిగిన సంఘటనలు ఇవి. ఈ 3-4 గంటల కాలంలో కనీసం 3 సార్లు ఆమె సమాధిని సందర్శించడానికి, సత్యాన్ని తెలుసుకోవడానికి, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని, ఏం జరిగిందో తెలుసుకోవాలనే తపనలో ఉన్నట్టుగా మనం చూడగలం. మేరీ అరైవ్డ్ బ్యాక్ అట్ ద టోమ్ బ్రోకెన్ అండ్ సోబింగ్. షీ వాస్ బ్రోకెన్. ఆమె బద్దలైపోయిన స్థితిలో ఉంది. ఆమె ముక్కలైపోయినటువంటి స్థితిలో ఉంది. ఆమె పగిలిపోయిన పాత్రగా ఉంది. షీ బికమ్ లైక్ ఎ బ్రోకెన్ వెసల్. పోనీలే సమాధి వెనుకాల లేకపోతే ఆ రాయి వెనుకాల సమాధి లోపల తన ప్రభు యొక్క దేహం, భౌతికమైన దేహం ఉంది అనే తృప్తి లేదు. ఇప్పుడు ఏమైందో ఏంటో మరి తెలియదు.
ప్రభు యొక్క దేహం, ద ఫిజికల్ బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బికమ్ ఎ మిస్టరీ. దానివల్ల ఆమె ఏడుస్తూ ఉంది. షీ వాస్ బ్రోకెన్. శిష్యులు వచ్చారు, ఇద్దరు సహోదరులు వచ్చారు, వాళ్ళు బ్రోకెన్ కాలేదు, వాళ్ళు సింపుల్గా ఉండిపోయారు. కానీ ఈమె బ్రోకెన్ అయిపోయింది. ఈమె ఎంత సెన్సిటివ్ అనే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎంత సున్నితమైన వ్యక్తి, కఠినమైనటువంటి లేకపోతే మొరటు లేకపోతే మూర్ఖురాలైనటువంటి స్త్రీ కాదేమో. చాలా సెన్సిటివ్గా, చాలా టాంజిబుల్గా ఉన్నటువంటి ఒక స్త్రీ. షీ వాస్ బ్రోకెన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పరిస్థితులు ఆమె మనసును విరిచివేశాయి. అననుకూల పరిస్థితులు ఆమె యొక్క మనసును విరిచివేశాయి. ఆమె చేయాలనుకున్నదాన్ని చేయలేకపోవడం, అనగా సుగంధ ద్రవ్యాలు పూయడమో లేకపోతే ప్రభు దేహాన్ని చూడడమో లేకపోతే ఏది అనేటువంటి ఆశలు తీరకపోవడాన్ని బట్టి ఆమె బద్దలైపోయిన స్థితిలో, విరిగి నలిగిన స్థితిలో ఉంది. ఆ విరిగిపోయిన ఆమె కోసం విశ్వాసమునకు కర్త అయిన యేసు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు విరిగిపోతే, నువ్వు పరిస్థితులు నిన్ను విరగ్గొడితే, ఆ పగిలిన ముక్కలను అతికించడానికి, ఆ బ్రోకెన్ పీసెస్ని అతికించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను వదిలిపెట్టడానికి కాదు. దేవుని స్తోత్రం. నీ గాయాలు మాన్పడానికి, నిన్ను స్వస్థపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. సరే, దేవునికి స్తోత్రం. ఏదేమైనప్పటికీ మనం లేఖన భాగాల్లో వచ్చేద్దాం. ఈమె ఎవరు? ఏంటండి ఈమె ఎవరు లేకపోతే ఆమె ఎవరు? హూ ఇస్ షీ? అక్కడే ఉంది కదండి, మరియా ఏడ్చుచు అని ఉంది కదా. మరి ఈమె ఎవరు లేదా ఆమె ఎవరు అని ప్రశ్నించడం ఏంటి? హూ ఇస్ షీ అని అడగడం ఏంటి? ఆమె మరియా అని, మరియా అంటే మళ్ళీ ఏ మరియా? మగ్దలేని మరియా అని మనకు స్పష్టంగా తెలుసు. అలా తెలిసినప్పుడు మళ్ళీ ప్రశ్న ఏంటి? మన టైటిలే ఒక ప్రశ్న. ఆమె ఎవరు? ఆమె ఎవరు అనేటువంటి ప్రశ్న వేసినప్పుడు బైబిల్లో పరమగీత గ్రంథములో 6వ అధ్యాయంలో చూస్తే 10వ వచనంలో ఇటువంటి ప్రశ్న మనకు కనిపిస్తుంది. పరమగీత గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో భక్తుడు చెప్తున్నట్టు మాట, లేకపోతే అక్కడ పాటలో ఉన్నట్టు మాటలు ఏంటంటే, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, చంద్రబింబమంత అందము కలిగినదై, సూర్యుని అంత స్వచ్ఛమును గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. Look at you now, arising as a day spring of the dawn, fair as the shining moon, bright and brilliant as the sun in all its strength, astonishing to behold as a majestic army, waving banners of victory. దేవుని స్తోత్రం. ఈమె ఎవరు? సింపుల్ విషయాన్ని, చిన్న విషయాన్ని, సులభమైన విషయాన్ని, సరళమైన విషయాన్ని మీరు సంక్లిష్టంగా మారుస్తున్నారు, సింపుల్ విషయాన్ని కాంప్లికేట్గా మారుస్తున్నారేమో అని అనుకుంటున్నారేమో. ఈమె ఎవరు? ఈమె అక్షరార్థంగా ఎవరని కాదు, ఆత్మ సంబంధంగా ఎవరిలాగుంది, ఈమెను గురించి ఆలోచించినప్పుడు ఈమె మనకు ఎవరిని గుర్తు చేస్తుంది అనేటువంటి 3 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. దేవుని స్తోత్రం. గత ఎపిసోడ్లో 20వ అధ్యాయం 10వ వచనం ధ్యానించుకున్నాం. ఈ ఎపిసోడ్లో మనం 11వ వచనాన్ని మనం ప్రభు చిత్తమైతే వచ్చే ఎపిసోడ్లో కూడా 11వ వచనంలోంచి కొన్ని విషయాలు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఆమె ఎవరు? ఆమె ఎవరు అనేదానికన్నా మగ్దలేని మరియ ఎవరు లేదా మరియ ఎవరు? ఇదేంటే మరియ కదా, మరియ ఎవరు అని అడగడం ఏంటి? ఒక 3 పోలికలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ జ్ఞాపకం చేసినప్పుడు ఆమె యొక్క స్పిరిచువల్ ఐడెంటిటీని, ఆమె యొక్క ఆత్మ సంబంధమైన అస్తిత్వాన్ని గుర్తించేటువంటి అవకాశం ఉంది. ఫిజికల్ ఐడెంటిటీ కాదు. మగ్దలేనా అనేటువంటి ఊరికి వెళ్తే ఏమండి ఇక్కడ మరియా అనే ఒక ఆమె ఉందంట కదా, అవునండి ఉంది, ఆమె ఇప్పుడు లేదండి, యేసుప్రభు అనేటువంటి ఆయన వెనకాల తిరిగింది, తర్వాత మాకు తెలియదు అని ఊరోళ్ళు చెప్పే అవకాశం ఉంది. ఒకవేళ శిష్యుల దగ్గరికి వచ్చి ఇక్కడ మరియా అంటే ఎవరంటే ఏ మరియా కావాలండి మీకు? ఎవరో మగ్దలేనా ఆ ప్రాంతం నుంచి, ఓహో మీరు ఆమెను గురించి మాట్లాడుతున్నారా? ఆమె వచ్చిందండి, మా గ్రూప్లో జాయిన్ అయింది, మా ఫెలోషిప్లో జాయిన్ అయింది. ఒకప్పుడు ఆమెలో 7 దెయ్యాలు ఉన్నాయి, మా ప్రభు ఆమె దెయ్యాలు పోగొట్టాడు. అప్పటి నుంచి
స్వస్థత జరిగిన దగ్గర నుంచి, డెలివరెన్స్ జరిగిన దగ్గర నుంచి ఆమె మా ఫెలోషిప్కి వస్తుంది, బాగానే ఉంది, ఏంటి ఇప్పుడు అని అడిగే అవకాశం ఉంది. ఫిజికల్గా లిటరల్గా మగ్ధలేని వాళ్ళు, ఆ ప్రాంతపు వాళ్ళు ఆమెను గురించి ఇచ్చిన సమాచారం వేరు, శిష్యులు ఇచ్చిన సమాచారం వేరు. మనము ధ్యానిస్తున్నప్పుడు ఆమెను గురించి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి 3 విషయాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈమె ఎవరు? 11వ వచనం మరలా మనం గమనించినట్లయితే 10వ వచనంలో వాళ్ళిద్దరు శిష్యులు వెళ్ళిపోయారు. వాడుక భాష బైబిల్లో కూడా మనం చూస్తే వాడుక భాష బైబిల్లో చక్కగా రాయబడింది 20వ అధ్యాయము 11వ వచనంలో. స్తోత్రం. కానీ మరియా సమాధి బయట దుఃఖిస్తూ నిలుచుని ఉంది. కానీ మరియా సమాధి బయట దుఃఖిస్తూ నిల్చుంది. ఆమె దుఃఖము ఆగలేదు. ఆమె దుఃఖము ఆగలేదు. సమాధిలోకి తొంగి చూసింది. సమాధిలోకి తొంగి చూసింది. ఆమె దుఃఖం ఆగలేదు. ఆమె ఏడుస్తుంది. షీ వాస్ క్రయింగ్. నాన్ స్టాప్గా ఉంది ఆమె ఏడ్పు. ఆగని దుఃఖం, మానని దుఃఖం ఆమెది. పగిలిన స్థితి, గుండె బద్దలైపోయిన స్థితి. ఆమె వేరు అనుభవాల్లోకి, అనగా విలాపములో పతాక స్థాయికి, క్లైమాక్స్కి వెళ్ళిపోయింది. యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియా కూడా అంత దుఃఖించుండదు. దుఃఖించదో లేదో మరి మనకు తెలియదు, కానీ అవి ప్రస్తావించబడలేదు. ఈమె దుఃఖాన్ని గురించిన ప్రస్తావన ఎక్కువగా ఉంది. ఆమె హృదయం నుంచి ఖడ్గం దూసుకుపోయింది కదా, ఆ దుఃఖం వేరు. కానీ ఈమె దుఃఖం చూడండి. ఆమె దుఃఖం అంటే లిటరల్గా భౌతికమైన ఒక అనుబంధం ఉంది కాబట్టి దుఃఖము. కానీ ఈమెకు దుఃఖానికి కారణం ఏంటి? ఆత్మ సంబంధంగా ఒక అనుబంధం కలిగిన వ్యక్తిని బట్టి ఆమె భౌతికంగా ఇంత విలపిస్తున్నటువంటి స్త్రీ, ఎంత అద్భుతమైనటువంటి స్త్రీ ఈమె. సరే, ఇటువంటి సందర్భాల్లో మనం ఒక చిన్న మాట కూడా చెప్పుకోవాలి. యేసు ప్రభు యొక్క సహోదరులు లేకపోతే సహోదరులు అని చెప్పబడిన వాళ్ళు ఏమయ్యారు? అడ్రస్ లేరు. కానీ ఒక స్త్రీ, ఒకళ్ళ ఫిజికల్ రిలేషన్ లేకపోతే భౌతికమైన బంధుత్వం లేనటువంటి ఒక స్త్రీ దేవుని కుమారుడు అనబడ్డాడు, మెస్సీ అనబడిన క్రీస్తును బట్టి ఎంతగా దుఃఖించడం. ఆమె దుఃఖం మంచిదని కాదు, ఆమెది స్పిరిచువల్ అని కాదు, అది దైవ చిత్తానుసారమైన దుఃఖం అని నేను అనలేదు. కానీ ప్రభు పట్ల ఆమెకున్నటువంటి ఆ ఫీలింగ్ కొద్ది గమనించండి. ఆమెకి ఎంత ప్రేమ ఉంటే అంత దుఃఖం వస్తుంది. ప్రేమ ఉన్న చోట దుఃఖం వస్తుంది. దైవికమైన ప్రేమ ఉన్న చోట దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉంటుంది. లాజరును తిరిగి లేపగలనని ప్రభువుకు తెలుసు. అయినప్పటికీ కూడా మరియా ఏడుస్తూ, యూదులందరూ ఏడుస్తున్నప్పుడు ఆయన ఏడ్చాడు. ఆత్మలో కలవరపడి ఏడ్చాడు. యేసు కన్నీరు విడిచాడు. దేవుని స్తోత్రం. దైవికమైన ప్రేమ ఉన్న చోట దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉంటుంది. ప్రేమలో దుఃఖం ఉండదు, కానీ ప్రేమను బట్టి దుఃఖం కలుగుతుంది. సరే, దేవుని స్తోత్రం బట్టి అన్నింటిలోకి వెళ్ళలేదు. కానీ ఆదికాండం 18వ అధ్యాయము 22వ వచనంలో మనం గమనిస్తే, స్తోత్రం, ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధి నిలుచుండెను. చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిలో నిలుచుండెను. స్తోత్రం. ఆ ముగ్గురు మనుషులు, దేవదూతలు, వాళ్ళు సొదొమ వైపుగా వెళ్ళినప్పటికీ కూడా అబ్రహాము ఇంకా హీ వాజ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో హీ వాజ్ స్టిల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. వెళ్ళిపోలేదు, హడావిడిగా వెళ్ళిపోలేదు. ఈ రోజుల్లో చాలామంది ఆదివారం ఆరాధనకి ఎలా వస్తున్నారంటే ఆలస్యంగా వస్తారు, ఆశీర్వాదం కన్నా ముందు వెళ్ళిపోతారు. లేదా ఆశీర్వాదం టైంకి వచ్చేసి ఒక అరగంట గంట సేపు ఊరికే కాలక్షేపం కోసం వాడితో మాట్లాడి వీడితో మాట్లాడి, పోయిన వారం అంతా ఏం చేసావు, ఈ వారం అంతా ఏం చేయబోతున్నావు అని పిచ్చి మాటలు, వెర్రి మాటలు మాట్లాడుకోవడానికి వస్తున్నారు. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అబ్రహాము ఇంకనూ యెహోవా సన్నిధిలో నిల్చుని ఉన్నాడు. ఇంకా తీరలేదు, ఆయనకి దాహం తీరలేదు, తృప్తి తీరలేదు, తాగింది చాలలేదు, అనగా ఆత్మ సంబంధమైన పానీయము సేవించింది చాలలేదు. ఐ వాంట్ మోర్ అన్నట్టుగా ఉన్నాడు. వన్ మోర్ అన్నట్టుగా ఉన్నాడు అబ్రహాం. స్తోత్రం. ఆత్మ మధ్యము చేత, దేవుని సాన్నిధ్య మధ్యము చేత నింపబడుతున్నటువంటి, దాన్ని సేవిస్తున్నటువంటి అబ్రహామును మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడ ఆలోచిస్తున్న విషయం. కాబట్టి ఈమెను గురించి చెప్పాలనుకుంటే నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, ఈమె అబ్రహాము కుమార్తె. అబ్రహాము విలపించినట్లుగా
విలపించిందని కాదు, అబ్రహాము వీక్షించినట్లుగా, అబ్రహాము ఎదురు చూచినట్లుగా, అబ్రహాము కనిపెట్టినట్లుగా సమాధి దగ్గరే ఆ మనుషులు అనగా దేవదూతలు వెళ్ళిపోయినప్పటికీ, ఇక్కడ ఈ మనుషులు అనగా ఇద్దరు శిష్యులు వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ స్త్రీ ఇంకా సమాధి దగ్గర ఉంది. ఈ స్త్రీ సమాధి దగ్గర ఉంది, అబ్రహాము దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆయన సన్నిధిలో, ఈయన మా సమాధి దగ్గర. మొట్టమొదటి విషయం మనం ఆలోచిస్తున్న విషయం, ఈమె అబ్రహాము కుమార్తె. షీ వాస్ ద డాటర్ ఆఫ్ అబ్రహాం. ఇదేంటండి ఇది? దేవుడు ప్రకటించలేదు కదా, జక్కైను ప్రకటించినట్టుగా ఇతడు అబ్రహాము కుమారుడే అని, ఈమె అబ్రహాము కుమార్తె అని ప్రకటించకుండా ఈమె అబ్రహాము కుమార్తెని ఎలా మనం డిసైడ్ చేశాం, ఎలా తీర్మానించుకున్నాం అని అడిగితే, అబ్రహాము స్వభావము కలిగిన వాళ్ళే అబ్రహాము కుమారులు కుమార్తెలు. బిడ్డలకి తల్లిదండ్రుల స్వభావం వస్తుంది, బయటల స్వభావం రాదు. ఇప్పుడు కనిపెట్టేటువంటి స్వభావం, ఏదైనా తేల్చుకుందాం, తాడో పేడో తేల్చుకుందాం అనేటువంటి దేవుని సన్నిధిలో ఆదికాండం 18వ అధ్యాయంలో బార్గైన్ చేసినటువంటి, బేరసారాలు ఆడినటువంటి అబ్రహాము దేవుని సన్నిధిలో కాలయాపన చేశాడు. దేవుని సన్నిధిలో అలా ఉండిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈమె అబ్రహాము కుమార్తె. లూకా సువార్త 13వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనిస్తే, ఇదిగో 18 ఏళ్ల నుండి, ఇదిగో 18 సంవత్సరాల నుంచి 18 ఇయర్స్గా సాతాను బంధించినటువంటి కుమార్తె అయిన ఈమెను, అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. జక్కైన గురించే కాదు అబ్రహాము కుమారుడని ఇక్కడ రాయబడిన మాట. ఒక స్త్రీని, నడువు వంగిపోయినటువంటి స్త్రీని, సమాజ మందిరంలో కనిపించినటువంటి స్త్రీని ఉద్దేశించి చెప్పబడిన మాట. ఇఫ్ యూ డూ దిస్ ఫర్ యువర్ యానిమల్స్, వాట్స్ రాంగ్ విత్ అలవింగ్ దిస్ బిలవర్డ్ డాటర్ ఆఫ్ అబ్రహాం? బిలవర్డ్ డాటర్ ఆఫ్ అబ్రహాం అనగా పురుషుడితో సమానమైన విలువని స్త్రీకి దేవుడు ఇస్తున్నాడు. లూకా సువార్త 13వ అధ్యాయంలో అబ్రహాము కుమార్తె గురించి చెప్పాడు. లూకా సువార్త 19వ అధ్యాయంలో అబ్రహాము కుమారుడు గురించి చెప్పాడు. అనగా అబ్రహాము కుమార్తెను గురించి చెప్పినటువంటి 5 అధ్యాయాల తర్వాతే అబ్రహాము కుమారుడు గురించి చెప్పాడు. అబ్రహాముకు కుమారులు కుమార్తెలు ఉన్నారు. ఆదాము అనేక మంది కుమారులను కన్నాడు అని రాయబడింది. అలాగైతే అబ్రహాము కూడా ఆత్మ సంబంధంగా అనేక మంది కుమారులను కుమార్తెలు కన్నాడు అనుకోవచ్చు. ఇప్పటికీ ఆయన కంటూ ఉన్నాడు, ఆయన లేడు కదా, కానీ ఆత్మ సంబంధంగా ఆయన వారసులైన వాళ్ళు తయారవుతున్నారు. Who has been bound by Satan for 18 long years to be untied and set free on a Sabbath day. Daughter of Abraham. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రకటించనప్పటికీ కూడా ఈమెను అబ్రహాము కుమార్తెగా ప్రతిపాదించవచ్చు, తప్పేం లేదు. అబ్రహాములాగా కనిపెడుతుంది, క్రీస్తును కనుగొనాలని, క్రీస్తును కలుసుకోవాలని కనిపెడుతుంది. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయం ఆమె అబ్రహాము కుమార్తె. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆమె ఎవరు? హూ ఇస్ షీ? మగ్దలేనే మరి. కానీ ఆత్మ సంబంధంగా మనం ఆలోచిస్తున్న మాట. మత్తయి సువార్త 2వ అధ్యాయము 18వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక చిన్న విషయాన్ని మనం చూడొచ్చు. రాహేలు తన పిల్లల విషయమై, రాహేలు అనేటువంటి ఆమె తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలకండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పిన వాక్యం నెరవేరెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐ హియర్ ద స్క్రీమ్స్ ఆఫ్ యాంగ్విష్, వీపింగ్ అండ్ వెయిలింగ్ ఇన్ రామా. రామాలో స్క్రీమ్స్ ఆఫ్ యాంగ్విష్, వీపింగ్, వెయిలింగ్. ఇంపార్టెంట్ మాట. రేచల్ ఈస్ వీపింగ్ uncontrollably for her children. Rachel అనగా రాహేలు ఈజ్ వీపింగ్ uncontrollably for her children. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటిది? ఆదికాండంలో, బైబిల్లోని మొదటి పుస్తకమైనటువంటి ఆదికాండములో రాహేలు గురించి రాయబడింది. మళ్ళీ కొత్త నిబంధనలో మొదటి పుస్తకమైన మత్తయి సువార్తలో రాహేలు గురించి రాయబడింది. ఏంటిది? ఆమె చచ్చిపోయింది కదండి, చచ్చిపోయి అనేక సంవత్సరాలు అయింది కదా. ఇప్పుడు ఏడుస్తున్న రాహేలు ఎవరు? ఈ విలపిస్తున్నటువంటి, ఈ రాగాలు తీస్తున్న రాహేలు ఎవరు అని ఆలోచిస్తే, దేవుని ప్రజలను ఉద్దేశించి హేరోదు ఆజ్ఞ చొప్పున
మగపిల్లల్ని 2 సంవత్సరాల లోపు మగపిల్లల్ని కోల్పోయినటువంటి తల్లులను ఉద్దేశించి, ఆ తల్లులు వేరు తల్లులు అని కాదు, రాహేలులు అని కాదు కానీ, బహువచనం కాదు కానీ, రాహేలు ఏడుస్తుంది. రామాలోని రాహేలు. రామ బెత్లెహేముకు దగ్గరగా ఉంది, సమూయేలు నివసించినటువంటి ప్రదేశం అది. కానీ మన పాయింట్ ఏంటి అంటే, రాహేలు అని ఎవరి గురించి చెప్పబడింది అంటే ఇశ్రాయేలు గురించి చెప్పబడింది. దేవుని ప్రజల గురించి రాహేలు అని చెప్పబడింది. అనగా రాహేలు ఎవరు అని ఆలోచిస్తే, రాహేలు యాకోబు భార్య. యాకోబు ఎవరు అని ఆలోచిస్తే, అబ్రహాము కుమారుడైన ఇసాకు, ఇసాకు కుమారుడైన యాకోబు, అనగా అబ్రహాము యొక్క మనవడు. ఇందాక అబ్రహాము కుమార్తె అని మనం చెప్పుకున్నాం, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మాట యాకోబు భార్య. అనగా ఇప్పుడు యాకోబు ఎవరు? యాకోబు యొక్క బలిష్ఠుడు, మైటీ వన్ ఆఫ్ జేకబ్, లేకపోతే యాకోబు అని పిలువబడిన వాడు, యాకోబు కన్నా బలమైన వాడుగా ఎంచదగిన వాడు. యాకోబు ఒక్క రాత్రంతా దేవుని సన్నిధిలో పెనుగాడితే, మన పరమ యాకోబు అయినటువంటి యేసు, లేకపోతే పరమ ఇశ్రాయేలు అని ఎంచబడినటువంటి యేసు అనేక రాత్రులు తన జీవితంలోని 33.5 సంవత్సరాల్లో ఇంచుమించు ప్రతి రాత్రి అంటే ఒక్క రాత్రి తప్ప, ఆయన్ని విచారణ చేస్తున్న రాత్రి తప్ప, సేవలోకి వచ్చినటువంటి సమయం నుంచి 30 సంవత్సరాల నుంచి ప్రతి రాత్రి ఆయన రాత్రి అంతా యాకోబు యబ్బోకు రేవు దగ్గర పెనుగులాడినట్లుగా ప్రభుతో తండ్రితో పెనుగులాడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యాకోబు యొక్క భార్య. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనంలో ఉన్నట్టు ప్రవచనమే పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి సువార్తికుని ద్వారా ఇక్కడ మనకు చెప్పించినట్టు వాక్యం. దాన్నే చదువుకుందాం. ఓదార్చే వాళ్ళు లేక యెహోవా ఈలాగు సెలవుచున్నాడు, ఆలకించుడి. రామాలో అంగలార్పును, రామా అనేటువంటి ఊర్లో అంగలార్పు వినిపింపజేస్తాడట. మహా రోదన ధ్వనియు వినబడుచున్నది. రాహేలు తన పిల్లల గురించి ఏడుస్తున్నది. రాహేలు తన పిల్లల గురించి ఏడుస్తుంది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గురించి ఓదార్పు పొందనలకైనది. బబులోను చెరలో వెళ్ళినటువంటి కుమారులను కుమార్తెలను కోల్పోయినట్టు తల్లులను ఉద్దేశించి అని మనం అనుకోవచ్చు రాహేలు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు కాలంలో, అనగా హేరోదు కాలంలో సుమారు 14 మంది వరకు చిన్నపిల్లలు చనిపోయారని చరిత్ర చెప్తుంది. సరే, ఆ సంఖ్య కూడా లేదా నంబర్ పెద్ద ప్రాముఖ్యం కాదు, కానీ మనం ఆలోచిస్తున్న మాట, ఆమె రాహేలు లాంటిది, అబ్రహాము కుమార్తె, యాకోబు భార్య లాంటిది, రాహేలు లాంటిది. లేయా లాంటిదని కాదు, రాహేలు. ఇప్పుడు లేయాను గురించి చెప్పలేదు. లేయా అంగలారుస్తుందనో లేయా ఏడుస్తుందనో, ఒక లేయా కూడా ఏడ్చుండొచ్చు. ఆమె జీవితంలో చాలాసార్లు ఏడుపులు కనిపించే భర్త యొక్క తిరస్కారానికి గురైనప్పుడు. సరే, దాంట్లోకి వెళ్ళలేదు మనం. 3వ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 32వ అధ్యాయము 26వ వచనం. స్తోత్రం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనీయమనగా నీవు నన్ను ఆశ్రయిస్తేనే గాని నిన్ను పోనీయన నేను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనీయరా బాబు, ఓ యాకోబు నన్ను వదిలిపెట్టు, ఇక్కడ వెళ్ళిపోతాను, లెట్ మీ గో టు హెవెన్, గో బ్యాక్ టు హెవెన్, తండ్రి దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి అని ఆ దేవుని దూత చెప్తున్నప్పుడు ఆయన నీ పేరేమని అడగగా, చాలండి సార్, నేను నిన్ను వదిలిపెట్టను, ఐ విల్ నాట్ లీవ్ యూ అంటిల్ యూ బ్లెస్ మీ, నువ్వు నన్ను దీవించేంత వరకు నిన్ను వదిలిపెట్టనని పట్టుబట్టాడు, మొండి పట్టుబట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 20 సంవత్సరాలు మామగారైన లాబాను భరించినట్టు యాకోబు ఇప్పుడు ప్రభు సన్నిధిలో రాత్రంతా పట్టుబట్టాడు. ఈమె రాత్రంతా పట్టుబట్టిందని కాదు, చీకటి పడిన దగ్గర నుంచి, చీకటి ఉన్నప్పటి నుంచి సూర్యోదయం అయ్యేంత వరకు, లేకపోతే తర్వాత కూడా కొన్ని గంటల పాటు అక్కడే ఉండి, అక్కడే పెనుగులాడుతూ, అక్కడే పట్టుదలగా అక్కడే నిలిచిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమె పట్టుదల చూడండి, ఉడుం పట్టు అన్నట్టుగా పట్టుబట్టింది. ఈరోజు ఏదో ఒకటి తేలిపోవాలి. 3 రోజులుగా ఉన్నటువంటి ఆ డైలమా, ఆయన ఉన్నాడా లేదా, లేచాడా ఏంటి, ఆయన శవాన్ని లేదా దేహాన్ని ఎవరైనా ఎత్తుకొని పోయారు, ఏదో ఒకటి తేలాలి అని చెప్పేసి పట్టుదలతో కూర్చున్నటువంటి ఒక స్త్రీ. పట్టుదలతో ఉన్నవారికి, పట్టుదలతో ప్రభు సన్నిధిలో ఉన్నవారికి ప్రత్యక్షత కలుగుతుంది. ఉదాహరణ మరియే. స్తోత్రం.
ఏదో ఫార్మాలిటీగా వచ్చి కూర్చొని చెప్పడం, కొద్దిసేపు స్తోత్రం చెప్తాం, ప్రార్థన చేద్దాం, ఓ పాట పాడదాం, 2 పాటలు పాడదాం, కొద్దిసేపు వాక్యం విందాం అని ఫార్మాలిటీతో చేస్తే నువ్వేం పొందలేవు. ఫార్మాలిటీతో 100 సంవత్సరాలు చేసినా నువ్వేం పొందలేవు. కానీ పట్టుదలతో ఒక్కరోజు చేసినా నువ్వు ఆయన పొందుకుంటావు. మొగసిరి గలవాడై యాకోబు పోరాడాడు అని హోషేయ గ్రంథంలో మనం చూస్తున్నాం. స్తోత్రం, స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాట ఏంటంటే, యాకోబులాగా, స్తోత్రం, అబ్రహాము కుమార్తె లాంటిదామా, ఆమె ఎవరు అనే ప్రశ్నకి 3 ఆన్సర్లు. ఒక్క ప్రశ్నకి 3 ప్రశ్నలు కాదు, ఒక్క ప్రశ్నకి 3 సమాధానాలు చెప్పుకుంటున్నాం. మగ్దలేని మరియ ఎవరు అనేదానికి 1 ఆమె అబ్రహాము కుమార్తె, 2వది యాకోబు భార్య, 3వది యాకోబు లాంటిది. స్తోత్రం, హల్లెలూయా. యాకోబులాగా, ఒక మగ యాకోబులాగా, ఒక కొత్త నిబంధన యాకోబులాగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక కొత్త నిబంధన రాహేలులాగా. అబ్రహాముకు కుమార్తెలు లేరు, ఉన్నారో లేదో మనకు అవి రాయబడలేదు, కుమారుల గురించే ప్రస్తావించబడింది. ఒక కొత్త నిబంధన అబ్రహాము కుమార్తెలాగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయచేసి స్థలంలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు. ఆమె ఎవరు అనే టైటిల్తో మగ్దలేని మరియను గురించి మీరు మాకు తెలియజేసిన 3 విషయాల కొరకే మీకు వందనాలు. ఆమె అబ్రహాము కుమార్తె అని, ఆమె యాకోబు భార్య అని, ఆమె యాకోబు లాంటిదని, ఇలా 3 అనుభవాలు మీరు మాకు 3 విషయాలు గుర్తు చేశారు. అందరిని బట్టి మీకు వందనాలు. మేము కూడా నాయన అబ్రహాము కుమారులుగా కుమార్తెలుగా ఉండడానికి, అనగా మీ కుమారులుగా కుమార్తెలుగా ఉండడానికి, యాకోబు బలిష్ఠుడైన నీవు నీ యొక్క భార్యగా, అనగా గొర్రెపిల్ల యొక్క భార్యగా, నీవు పెళ్లి కుమారుడు అయితే మేము పెళ్లి కుమార్తె, కాబట్టి నీకు భార్యగా మేము ఉంటూ సహాయం చేయండి. అంతేకాకుండా నాన్న, పెనుగులాడినటువంటి యాకోబులాగా సమాధి దగ్గర మీ సాన్నిధ్యం కోసం, ప్రత్యక్షత కోసం, కలుసుకోవడం కోసం పెనుగులాడిన స్త్రీలాగా మీరు మా ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ 3 విషయాల కొరకే మీకు వందనం చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో, అనగా రేపు ఉదయకాలం కలుసుకుందాం. ప్రతిరోజు గమనించండి, ఉదయం 8 నుంచి 8:30 గంటల వరకు, అంతేకాకుండా సాయంకాలం 4 గంటల నుంచి 4:30 వరకు. కాకపోతే శనివారం మాత్రం కాస్త మార్పు ఉంది. శనివారం 3:30 నుంచి 4 గంటల వరకు టెలికాస్ట్ అయ్యేటువంటి కార్యక్రమాన్ని, ప్రసారమయ్యేటువంటి కార్యక్రమాన్ని మీరు ఖచ్చితంగా వీక్షించి దీవెనలు పొందాల్సిందిగా కోరుతున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.